ఒక కన్ఫ్యూజన్ కామెడీ డ్రామాతో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు అదరి అబి అలాంగ్ విత్ ది టీమ్. అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం సంధ్యా రాగాలెన్నో పెదవుల తాగిన వేళ. ఆ పాట ఆడవాళ్ళు బట్టి అసలు విషయం మర్చిపోయా. పంకజం 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 అబ్బబ్బబ్బా ఏంటండి? నువ్వు తొందరరా. ఏంటి చెప్పండి. అక్కడ కూర్చో. అలాగే ఉండు, లేకపోతే పక్కింటి వెంకట్రావు గారు నాకు కోతి బొమ్మ వేయడం రాదంటాడా? ఏది కదలకంటే ఎక్కడా? ఒరే నువ్వు గదిలోకి రా, అలాగే ఉంటారు. నన్ను కోతితో పోలుస్తావా? స్టార్టింగ్ ఏనైతే పోలిస్తే తప్పేముందే? అవి కరుస్తాయి, మీరు అరుస్తారు. అవి కొండ మీదకి ఎక్కుతారు, మీరు మా మీదకి ఎక్కుతారు. అబ్బా అబ్బా పంచు 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 అది అలా ఉండు, మూసుకొని. అర్థమైందా? ఏంటి పవన్, ప్రేమించక ముందు తెగ గిఫ్ట్లు ఇచ్చేవాడి, ఇప్పుడు అస్సలు గిఫ్ట్లు ఇవ్వట్లేదు ఎందుకమ్మా? చేపలు బుట్టలో పడేంత వరకు ఎరవేస్తాం, పడ్డాక ఎందుకు వేస్తాం? ఏంటో అర్థం కాలా. అర్థమైతే నువ్వు అమ్మాయి ఎందుకు అవుతావు? సరే నేను వెళ్ళొస్తాను. అవునా, బాయ్ బాయ్. టాటా. ఇండికా కొనివ్వు. సచ్చింది గొర్రె. హలో అమ్మాయి, ఏంటిది? విసనకర్ర. ఇది విసనకర్ర కాదు. నేను అడిగేది నా చేతిలో ఉన్న దాని గురించి కాదు, నీ చేతులు పట్టుకొని పిసికాడే దాని గురించి. ఓహో, వాడి గురించా? వాడు నా బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? ఆ. నువ్వేదో సంసారపక్షమైన అమ్మాయి అనుకున్నాను. ఇలాంటి కథలు చేస్తావంటే మా ఇంట్లో రెంట్కు ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్లో బయటకు వెళ్ళిపో. నీకు రెంట్ కావాలా వద్దా? కావాలి. నీకు రెంట్ కావాలంటే వాడు నాకు కావాలి. ఓహో, అంటే నీకు నెల నెల రెంట్ కట్టేది వాడన్న మాట. అవును. బాగానే వాడుతున్నావు. అవును, మీ అమ్మ నాన్న పంపించే డబ్బులు ఏం చేస్తున్నావు? అవి నా మేకప్ కే సరిపోవు. అయినా మా మేకప్ ఖర్చు భరించడం చాలా కష్టం తెలుసా? అవునులే, మేకప్ లేకుండా మిమ్మల్ని చూడడం చాలా కష్టం తెలుసా? చూసావులే. ఛీ. బాబు చిన్నగా 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 వచ్చింది దిగు. ఇంతకు ముందు విమానాలు నడిపావా? ఆటో గాల్లో వస్తేను ఏమే దిగు, ఇంకా దిగు. ఏమండి ఎప్పుడే వచ్చేసిందా? ఏ ఆటోలో అమరావతి దాకా వెళ్దాం అనుకున్నావా? అలా కాదండి, రాత్రి అంతా నిద్ర లేదు కదా. దోమలు బీకటం వల్ల అని చెప్పు నేనేదో బీకాను అనుకుంటారు వాళ్ళు. నీ గొడవ నాకెందుకు? డబ్బులేవా? ఎంత? 90. ఇదిగో 60. 60 అంటే ఆటోలో నువ్వు కూడా వచ్చావు, నీ వాటా 30. నీకేమన్నా మెంట్లా? నేను లేకుండా ఆటో ఎలా వస్తుంది? మరి మేము లేకుండా వస్తుందా? గుర్తుతా అంటున్నా. అలా అలా మాస్టర్ ఆగండి, అప్పటి నుంచి చూస్తున్నాను. మీరు ఆయనకి డబ్బులు ఇవ్వాలి, ఇచ్చేయండి. నువ్వు ఈరే. నేను ఎందుకు ఇస్తాను? నాకేంటి సంబంధం? ఏ సంబంధం లేకుండా ఎందుకు వచ్చావు? బొక్కలు ఇరుగుతాయి నీకు. ఏయ్ మర్యాద. బొక్కలు ఇరుగుతాయి, ఓకేనా? వడరా నువ్వు. ఓ అబ్బా. నానా నానా, అదేంటి సడన్ గా వచ్చేసారు? ఏం బాత్రూమ్ లో బాయ్ ఫ్రెండ్ ఏమైనా దాచిపెట్టావా? నీకెందుకు భయం? సర్లే బాబు, ఇదిగో చిల్లరా కొంచెం తీసుకుని వెళ్ళు. ఎవడండి లపోట్ గాడు? లప్పుడు గాడే, నువ్వు వెళ్ళవయ్యా. ఫ్లోలో అనేసింది, లపోట్ గాడేనంట. సామాన్ తీసుకొని వెళ్ళిపోండి లోపలికి. సామాన్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతాం అంతనా? నువ్వేం చేస్తుంటావు? ఇంటి ఓనర్ నువ్వు తీసుకురా సామాన్ తీసుకురా. ఏయ్, ఇంటి ఓనర్ ఇక్కడ. ఏ ఇంటి ఓనర్ అయితే కాళ్ళు చేతులు పని చేయవా నీకు? అయినా వర్షాకాలంలో వాన పాములు పట్టేలాగా ఈడు ఓనర్ ఏంటి? ఏంటండి అరుస్తున్నారు? పిచ్చి కుక్కలు వచ్చాయిలే. ఇదిగో ఇదిగో పద్ధతిగా మాట్లాడు నువ్వు. నానా, మా ఇంటి ఓనరు. అయితే వీళ్ళ ఇంటి పక్కనే నువ్వు ఉంటుంది. ఇప్పుడు ఇదిగో బాబు, మా అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ గట్రా ఎవరు లేరుగా? చిచి, మీ అమ్మాయి అలాంటిది కాదండి. కొంపదీసి మీరు అలాంటి వాళ్ళే. అమ్మాయి ఏంటిది? స్వాతి బుక్ నానా. ఆ అమ్మాయి బుక్ మనకెందుకు? ఆ అమ్మాయికి ఇచ్చేయి. స్వాతి బుక్ నానా, పేరు స్వాతి. ఓహో. ఏమండి, నేను స్నానానికి వెళ్తున్నాను, కాస్త ఇల్లు జాగ్రత్త. పావని, వీడొచ్చాడేంటి? పావని. నువ్వేంటి పవన్ ఇలా వచ్చావు? మా అమ్మ నాన్న వచ్చారు. ఏయ్, ఈ టైంలో వచ్చాడేంటి? వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. బాత్రూమ్ లో దాచి పెడతావేంటి? మీ అమ్మ నాన్న తెలిస్తే? రెంట్ కావాలా వద్దా? రెంట్ కావాలి. అయితే నానా ఎక్కడికి? ఎయిర్పోర్ట్ కి. టవల్ తీసుకొని ఎక్కడికి వెళ్తారు? బాత్రూమ్ కి వెళ్తున్నా. బాత్రూమ్ 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 లోకి వెళ్ళకూడదు. మీరు బాత్రూమ్ కి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు? బాత్రూమ్ కి వెళ్ళడానికి వీల్లేదండి, స్నానం చేయడానికి వీల్లేదు. ఇందాక మీ ఆవిడ చేసినప్పుడు మేము చేయకూడదా ఏంటి? అలా కాదండి, మీరు ఆ బాత్రూమ్ లోకి వెళ్ళడానికి వీల్లేదు. నీళ్ళు రావట్లేదు అసలు. మీ ఆవిడకి వచ్చే నీళ్ళు మాకెందుకు రావు? అబ్బా, మీకు చెప్తే అర్థం కాదు. ఒక పని చేయండి, మీకు స్నానం చేయాలి అంతే కదా, మా బాత్రూమ్ వాడుకోండి, వెళ్ళండి. మా పావని, అమ్మా ఎవరమ్మా ఈ అబ్బాయి? ఓనర్ వాళ్ళ కొడుకున్నా. నా కొడుకా? నా కొడుకే. నా కొడుకు. ఇంత పెద్ద కొడుకు ఎప్పుడు పుట్టాడు? మీ కొడుకండి, లక్షణంగా ఉన్నారా? కాఫీ తీసుకుని తీసుకురండి తీసుకురండి. ఏమండి?
ఎవరి అబ్బాయి? ఈ అబ్బాయి వీళ్ళ అన్నయ్య. మా అన్నయ్య అవును అన్నయ్య మా అన్నయ్య. వాళ్ళ అన్నయ్య. ఎప్పుడు చూడలేదు. ఇప్పుడే లేటెస్ట్ ఎంట్రీ, కొత్తగా వచ్చాడులే. సరే ఉండు బాబు, టీ తీసుకొస్తా. వెళ్ళు తీసుకురా, తొందరగా వెళ్ళు వెళ్ళరా బాబు, నువ్వు వెళ్ళు. నాన్న ఇంతసేపు ఏం చేస్తున్నావు లోపల? మైసూరు పాకు చేసి వస్తున్నానే. బాత్రూమ్ లో ఏం చేస్తారు? స్నానం చేసి వస్తున్నా. ఎవడీడు? వీడు నా కొడుకు కాదు, వీళ్ళ అన్నయ్య కదా. పగలు పడ్డాడు. అలాగే ఉన్నాలే. ఇదిగో బాబు, ఆ బాత్రూమ్ దూరినట్టుంది, పాము పట్టుకో. ఇదిగో బాబు కాఫీ. పాములు పట్టేవాడికి కాఫీ ఇస్తావంటే పాములు పట్టేదానా? పాములు పట్టేవాడటండి వీళ్ళ అబ్బాయి అండి. ఎవరబ్బాయి? మీ అబ్బాయి కదా. మా అబ్బాయి కాదండి, మీ అబ్బాయి అని మీ ఆయనే స్వయంగా చెప్పాడు. ఏంటండి కథ? నాకు అసలు సంబంధమే లేదు, నాకు తెలియదు వాడు. ఏమే లోడ్లు ఎక్కువైన లారీ ముఖం దానా? అభం శుభం తెలియని నా మొగుడు మీదనే అబండాలేసి అనుమానిస్తావానే? మా ఆవిడ మీద నేనే ఇంతవరకు చెయ్యలేదు, అందుకే నేనేసాను రా. నేనేస్తాను నీ మీద. ఒరేయ్, ఇప్పటి వరకు మా ఆవిడ నన్ను కొట్టడం తప్ప నేనే దాన్ని కొట్టలేదు. నా ముందే దాన్ని కొడతావా నిన్ను? ఏరా, పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా మా అమ్మ నాన్న ఒక్కసారి కూడా కొట్టుకోలేదు, అలాంటిది మా అమ్మ నాన్నని కొడతావా? ఆపండి. వాడేమో పాములోడు అంటాడు, నీవేమో కొడుకు అంటాడు, నిన్నేమో అన్నయ్య చేశాడు. అసలు ఏమనుకున్నారా నువ్వు మిమ్మల్ని? ప్రేమిస్తున్నానని చెప్పేసి అలా వదిలేసి వెళ్ళిపోయావు పవన్. పవన్ పవన్ ఇదేంటి ప్రేమనిద్దేంటి? అరే లఫుట్ గా ఇంకా అర్థం కాలేదు, ఇద్దరు ప్రేమించుకున్నారు. జంపురా రే, పారిపోయారు. ఇదేంటి మా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు? ఏమండి ఏమండి, లోడ్ ఎక్కువైంది, మనకు రెంట్ ఇవ్వాలండి. అందరు వెళ్ళిపోయారా? అమ్మాయి నువ్వు కదలకు అలాగే ఉండు. అసలే వెంకట్రావు కూడా కోతి బొమ్మ గీయడం రాదన్నాడు, అలాగే ఉండు. బాగుంది, చూసుకో. ఓకే, సూపర్ కన్ఫ్యూజన్ కామెడీ చేశారు అద్రి అభి అండ్ టీమ్. జడ్జెస్ ఏమంటారో విందాం. రోజా గారు. బాగుంది అభి, మీ ఆవిడ డామినేషన్ బాగుంది, పావని మేనేజ్మెంట్ బాగుంది. ఎక్కడైనా లేడీస్ డామినేషన్ కదా. ఆది పంచులు బాగున్నాయి. బాత్రూమ్ లో ఏం చేసిన మైసూర్ పాక్ అసలు ఎక్కడ దొరికితే అక్కడ గ్యాప్ వదలట్లేదు, పంచులు వేసేస్తున్నాడు తప్ప 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 అని. బాగుంది. నాగబాబు గారు. స్కిట్ రీజనబుల్ గా ఉంది, ఎంటర్టైనింగ్ ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆది పంచ్ అదిరిపోయినాయి. లాస్ట్ లో కన్ఫ్యూజన్ డ్రామా బాగుంది. ఒకటి వచ్చి మా అబ్బాయి అని, మీ అబ్బాయి అని, వాళ్ళ అన్నయ్య అని, మీ అన్నయ్య అని, మీ అబ్బాయి అని, పావులు పట్టేవాడని, ఇవన్నీ బాగున్నాయి. వెరీ గుడ్. ఇదే కాంబినేషన్ నీట్ గా మెయింటైన్ చేయండి.